ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఇండియన్ కిచెన్ మీద పడింది. అనుకున్నట్లుగానే ఎల్పిజి గ్యాస్ చైన్ దెబ్బతిన్నది. బ్యాక్ టు బ్యాక్ సిలిండర్ బుక్ చేసుకుంటామంటే కుదరదని కేంద్రం చెప్పేసింది. గ్యాస్ బండ కోసం 25 రోజులు వెయిట్ చేయాల్సిందే. కమర్షియల్ సిలిండర్ల పరిస్థితి మరీ ఘోరం. సప్లై లేకపోవడంతో బెంగళూరులో హోటళ్లు బంద్ అవుతున్నాయి. చెన్నైలో కూడా ఇదే సిచ్యువేషన్. హైదరాబాద్లోనూ ఇదే పరిస్థితి కనిపించబోతోంది. మిడిల్ ఈస్ట్ యుద్ధ ప్రభావం భారతీయుల వంటింటిపై పడింది. అంతర్జాతీయంగా చమురు సరఫరా వ్యవస్థ అస్తవ్యస్తమైంది. ఎల్పిజి సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఫలితంగా దేశంలోని అనేక నగరాల్లో వంట గ్యాస్ కొరత భయపెట్టిస్తోంది. గ్యాస్ రీఫిల్ బుక్ చేసిన వారు మునుపటిలా వెంటనే సిలిండర్ పొందే పరిస్థితే లేదు. సిలిండర్కు మధ్య బుకింగ్ 25 రోజులు వెయిటింగ్ పీరియడ్ పెట్టారు. గతంలో ఇది 15 రోజులుండేది, ఇప్పుడు మారిపోయింది. బుకింగ్ చేసిన తర్వాత డెలివరీ కోసం వారం 10 రోజుల వరకు వేచి ఉండాల్సి వస్తోంది. ముఖ్యంగా 2 సిలిండర్లు ఉన్న కుటుంబాలు స్టాక్ అయిపోతుందనే భయంతో అవుట్లెట్ల వద్ద క్యూ కడుతున్నారు. విజయవాడలో గతం కంటే 30% పైగా బుకింగ్స్ పెరిగాయి. సిలిండర్ డెలివరీకి గతంలో 2 రోజులు సమయం పట్టేది, ఇప్పుడు వారం పైమాటే. గృహ అవసరాలకు వాడే గ్యాస్కు ఎలాంటి ఇబ్బంది ఉండదని అధికారులు చెప్తున్నప్పటికీ భయాందోళనల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా గ్యాస్ బండల్ని విపరీతంగా బుక్ చేసేస్తున్నారు. మరోవైపు హోటళ్లు, రెస్టారెంట్ల పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. కొన్ని నగరాల్లో కమర్షియల్ సిలిండర్ల సరఫరాను నిలిపివేశారు. దీని ఎఫెక్ట్ హోటళ్లపై పడింది. ముఖ్యంగా బెంగళూరు హోటళ్లు సంక్షోభంలో పడ్డాయి. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ సరఫరా నిలిచిపోతుండటంతో అక్కడ హోటళ్లు నడిచే పరిస్థితి లేదు. ఇదే జరిగితే దీని ప్రభావం కొన్ని లక్షల మందిపై పడుతుంది. కొందరు బ్లాక్ మార్కెట్లో డొమెస్టిక్ సిలిండర్లను కొనుగోలు చేస్తున్నారు. అది చట్టవిరుద్ధం మాత్రమే కాకుండా అత్యంత ప్రమాదకరం. ఇక బెంగళూరు బాటలో చెన్నై హోటల్స్ అసోసియేషన్ కీలకమైన నిర్ణయం తీసుకుంది. కమర్షియల్ గ్యాస్ నిలిపివేయడంతో హోటళ్లను మూసివేయాలని అసోసియేషన్ పిలుపునిచ్చింది. చెన్నైలో సుమారు 45,000కు పైగా హోటళ్లున్నాయి. వీటిలో చాలా వరకు గ్యాస్ సప్లై ఆగిపోయింది. ఇదే కొనసాగితే రెస్టారెంట్ పరిశ్రమ రోజుకు దాదాపు 1,200 నుంచి 1,300 కోట్ల రూపాయల వరకు నష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ సంక్షోభం చాలదన్నట్లు ధరల పెరుగుదలతో వినియోగదారుడిపై మరింత భారం పడింది. కమర్షియల్ సిలిండర్ ధర 115 రూపాయలు, డొమెస్టిక్ ధర 60 రూపాయల చొప్పున పెరిగింది. మొత్తంగా యుద్ధం ఎటు దారి తీస్తుందో, గ్యాస్ సరఫరా ఎప్పుడు ఆగుతుందో తెలియని అయోమయం నెలకొంది. అంతర్జాతీయంగా ఎల్పిజి చైన్ డిస్టర్బ్ కావడంతో కేంద్రం రిఫైనరీలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. సరఫరాకు ఎట్టి పరిస్థితుల్లో ఆటంకం కలగకుండా చూడాలని, ఉత్పత్తిని పెంచాలని కోరింది. గ్యాస్ సిలిండర్ల సరఫరాలో ముందుగా గృహ అవసరాలకే ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్రం ఆదేశించింది. ఇక గ్యాస్ కొరతను కంట్రోల్ చేయడానికి కేంద్రం ఎస్మాను కూడా ప్రయోగిస్తోంది. ప్రస్తుతం గ్యాస్ రవాణా మార్గాలపై కేంద్రం దృష్టి పెట్టింది. ఇతర రవాణా మార్గాల నుంచి 55% గ్యాస్ మన దేశానికి వస్తుంది. ఇప్పుడు దాన్ని 70% పెంచామని అంటోంది కేంద్రం. ఇక ఎల్పిజి సిలిండర్లకే ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలి అనేది కేంద్రం మాట. అలాగే ఎరువుల కొరత రాకుండా చూడాల్సి ఉంది. అందుకే ఆయా పరిశ్రమలకు గ్యాస్ ఆగకూడదు అని స్పష్టం చేసింది కేంద్రం. అలాగే సమస్యల పరిష్కారానికి ఓ కమిటీ కూడా వేసింది. అటు హార్మోజ్ నుంచి గ్యాస్ రాకపోతే రష్యా నుంచి దిగుమతి చేసుకునే ప్లాన్ కూడా చేస్తోంది. ఇప్పుడు దాదాపు 40 దేశాల నుంచి సరఫరా కోసం ప్లాన్ చేసింది కేంద్రం.